హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ క్లాస్లో కండిషనల్ సెంటెన్సెస్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇది మనకు చాలాసార్లు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా మనకు ఈ యొక్క సెక్షన్ నుండి రావడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మనకు ఎగ్జామ్స్లో ఉంటుంటాయి. సో ఇప్పుడు మనకి ఈ కండిషనల్ సెంటెన్సెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవేంటి, మనం ఎగ్జామ్లో వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, లేదా మనం గ్రామర్ పరంగా కూడా ఈ కండిషనల్ సెంటెన్సెస్ అంటే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి మనం ఈ యొక్క సెషన్లో వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి కండిషనల్ సెంటెన్సెస్ అని చెప్పేసి మనం ఇక్కడ రాసినాం. సో కండిషనల్ సెంటెన్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ అంటే కండిషనల్ సెంటెన్సెస్ వచ్చేసి మనకి 4 టైప్స్. ఓకే, సో 4 టైప్స్లో ఈ 4 టైప్స్ అనేవి ఏంటి అవి. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి జీరో కండిషనల్ సెంటెన్సెస్. దెన్ నెక్స్ట్ మనకు వచ్చేసి సెకండ్ వన్ కండిషనల్ సెంటెన్సెస్. ఈ వన్ కండిషనల్ సెంటెన్సెస్ని మనం ప్రాబబుల్ లేదా రియల్ సెంటెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే వీటికి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది, యాక్షన్ జరుగుతుంది అనే ప్రాబబిలిటీ అనేది మనకి ఇక్కడ ఈ సెకండ్ సెంటెన్స్లో, అదే మనం వన్ కండిషనల్ సెంటెన్స్లో మనకి జరిగేటువంటి సూచనలు ఉంటాయి అని చెప్పేసి దీంట్లో మనం మాట్లాడుకుంటాం. దెన్ నెక్స్ట్ మనకి వచ్చేసి ఇక్కడ 2 కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేసినాం. 2 కండిషనల్లో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే 2 కండిషనల్ మనకు ఇమాజినరీ సెంటెన్స్ టైప్ ఉంటుంది. ఓకే, ఇమాజినరీ సెంటెన్స్ టైప్ అనేది ఉంటుంది. నేను ఒకసారి ఇవి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాతకి ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటి గురించి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ 1 కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, 2 కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ 0 కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటిదో కూడా ప్రతిదానికి మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్గా కండిషనల్ సెంటెన్స్ అనేవి మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే కండిషనల్ సెంటెన్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉన్నాయి. అందులో మనకి 0 కండిషనల్ సెంటెన్స్ అంటున్నాం. నెక్స్ట్ 1 కండిషనల్ సెంటెన్సెస్ని మనం ఇక్కడ ప్రాబబుల్ లేదా రియల్ సెంటెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ 2 కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి ఉన్నాయి. 2 కండిషనల్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇమాజినరీ సెంటెన్సెస్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటూ ఉన్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి 3 కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి అంటున్నాం. 3 కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, అన్ఫుల్ఫిల్డ్ సెంటెన్సెస్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని సెంటెన్స్ అనేవి మనం అనుకుంటాం కానీ అవి జరుగుతాయో జరగవో కూడా మనకు తెలియదు. సో అట్లాంటి వాటి మనం ఏం చేస్తామంటే అన్ఫుల్ఫిల్డ్ సెంటెన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి కండిషనల్ సెంటెన్సెస్లో మనకి బేసిక్గా 2 క్లాసెస్ ఉంటాయి. ఓకే, 2 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ క్లాస్ అనేవి ఏంటి ఇప్పుడు. ఓకే, ఒకటి వచ్చేసి మనకు సెంటెన్స్లో మెయిన్ క్లాస్ ఉంటుంది, అనేది ఉంటుంది. దానికి మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే సబార్డినేట్ క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, ఒకటి మెయిన్ క్లాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సబార్డినేట్ క్లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనకి మెయిన్ క్లాస్ అంటే ఏంటంటే మెయిన్ క్లాస్ అనేది మన ఇక్కడ ఫుల్ మీనింగ్ని ఇస్తుంది. మెయిన్ క్లాస్ అనేది మన ఇక్కడ ఏం చేస్తుందంటే మెయిన్ క్లాస్ అనేది ఒక కంప్లీట్ మీనింగ్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. అదే మనకు సబార్డినేట్ క్లాస్ అంటే ఇక్కడ ఏంటంటే సబార్డినేట్ క్లాస్ అనేది మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. అదే మనకి ఏమంటున్నాం అంటే ఇట్ డజంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్. సబార్డినేట్ క్లాస్ అనేది మన ఇక్కడ కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. సో అది ఇప్పుడు మనం ఏ విధంగా ఏంటని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ద్వారా వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే 0 కండిషనల్ సెంటెన్సెస్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనకి కండిషనల్ అంటే ఏంటంటే కండిషనల్ అనేది సెంటెన్సెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్ విత్ కండిషన్. అవేంటంటే కండిషన్ తోటి మనం ఇక్కడ మాట్లాడుతుంటాం. సెంటెన్స్ ఏదైనా కూడా కండిషన్తో మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఇక్కడికి వస్తే, నువ్వు మా ఇంటికి వస్తే నేను నీకు మంచి ట్రీట్ ఇస్తా అని చెప్పేసి అంటుంటాం కదా. సో అంటే ఇక్కడ మనం ఏంటి కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు వస్తే నేను ట్రీట్ ఇస్తా, ఒకవేళ రాలేదనుకో ట్రీట్ ఇవ్వం కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ కండిషనాలిటీ గురించి మనం ఇందులో ఈ సెషన్లో మనం డిస్కషన్ అనేది నేర్చుకుందాం అది. ఓకే, సో ఇవి మనం 0 కండిషనల్ సెంటెన్సెస్ గురించి మనం ఇక్కడ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇక్కడ 0 కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, అది మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు గ్రామర్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ మనకి కండిషన్ అనేది మనకు ఫస్ట్ ఉండాలి. అదేంటి ఇప్పుడు ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్
ప్రెజెంట్ టెన్స్. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. సో ఇప్పుడు అది ఏ విధంగా మనం, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇదంతా కూడా మనకి ఏంటంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఎగ్జాంపుల్లో సెంటెన్స్ స్ట్రక్చర్ మనకు ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇఫ్ ఆర్ అన్లెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో if you heat ice, it melts. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఓకే, సో నెక్స్ట్ కూడా ఇంకోటి చూద్దాం. ఇఫ్ యూ వాంట్ take it. Okay, if you want to take it. Okay, so next manaki if we step on the snake, it bites. సో ఓకే, సో ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే జీరో కండిషనల్ సెంటెన్స్లో సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సేమ్ ఫార్మాట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఏంటి ఇక్కడ, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టేక్ ఇట్. సో ఇక్కడ మనకి ఏంటి, ఇఫ్ యూ వాంట్ అనేది మన ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, నెక్స్ట్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది మనకేంటంటే ఇది ఇప్పుడు మనకి సబార్డినేట్ క్లాస్. ఇది మనకేంటంటే సబార్డినేట్ క్లాస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకు మెయిన్ క్లాస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి సెంటెన్స్లో కూడా మనకి సేమ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు రివర్స్ కూడా ఇస్తాడు. ఏంటంటే మెయిన్ క్లాస్ ఫస్ట్ ఇచ్చేసి తర్వాతకి ఏం చేస్తాడంటే సబార్డినేట్ క్లాస్ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో ఇదంతా మనం నేర్చుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇక్కడ మెయిన్ క్లాస్ ఎక్కడ ఉంది లేదా ఆర్ సబార్డినేట్ క్లాస్ ఎక్కడ ఉంది, ఫస్ట్లో మెయిన్ క్లాస్ ఉందా లేదా సెకండ్లో మెయిన్ క్లాస్ ఉందా అని చెప్పేసి మనకు సెంటెన్స్ చూడగానే అర్థమవుతుంది. ఓకే, సో అది మనం ఎప్పుడు నేర్చుకున్న తర్వాతకి అది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఏ పెన్ టేక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఏ పెన్సిల్ టేక్ ఇట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సబార్డినేట్ క్లాస్. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ క్లాస్. ఓకే, సో ఈ విధంగా మనకి జీరో కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రెండు కూడా మనకి ఎందులో ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఇక్కడ మనం చూసినాం కదా, ఇఫ్ యూ స్టెప్ ఆన్ ద స్నేక్ ఇట్ బైట్స్. ఇఫ్ యూ స్టెప్ ఆన్ ద స్నేక్ ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నెక్స్ట్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సబార్డినేట్ క్లాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్ క్లాస్. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనకి ఇది జీరో కండిషనల్ సెంటెన్స్. ఇక నెక్స్ట్ మనకి వన్ కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ వన్ కండిషనల్ కెన్ ఆర్ ప్లస్ ఆర్ మైట్. దెన్ మనకి ఇక్కడ పక్కన V1 అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో మనకి అన్లెస్ ఆర్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ విల్ ఆర్ కెన్ ప్లస్ మైట్. విల్ ఆర్ కెన్ ఆర్ మైట్ ప్లస్ V1. ఇది మనకు వన్ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇది మనకు ఏ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు దాని యొక్క అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ if you play well you will win the match. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇఫ్ యూ ప్లే వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్. నువ్వు బాగా ఆడినట్లయితే నువ్వు మ్యాచ్ గెలుస్తావు అని చెప్పేసి మనం ఇక్కడ
అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, you can pass the exams. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ పాస్ ది ఎగ్జామ్స్. సో ఇక్కడ ఏమంటున్నావు అంటే నువ్వు బాగా వర్క్ చేసినట్టయితే, బాగా కష్టపడినట్లయితే నువ్వు ఎగ్జామ్స్ అనేవి పాస్ అవుతావు అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసి అన్లెస్. ఇప్పుడు మనం కొన్ని అన్లెస్తో చూద్దాం. అన్లెస్, ఓకే, అన్లెస్ యూ కాల్ మీ, అన్లెస్ అని మన ఇక్కడ ఉంది కదా. సో అన్లెస్తో కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేంటంటే అన్లెస్ యూ కమ్ టు మై హోమ్, unless you come to my home I won't come. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నావు అంటే అన్లెస్ యూ కమ్ టు మై హోమ్ ఐ వోంట్ కమ్, నువ్వు మా ఇంటికి వచ్చే వరకు నేను మీ దగ్గరికి రాను అని చెప్పేసి మనం ఈ విధంగా అంటున్నాం. సో ఇదేంటంటే వన్ కండిషనల్ క్లాస్. సో వన్ కండిషనల్ క్లాస్ అంటే ఏంటి? సో వన్ కండిషనల్ క్లాస్లో మనకి ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ విల్ ఆర్ కెన్ ఆర్ మైట్ ప్లస్ V1. ఓకే, సో ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వన్ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు ఈ ఫార్మాట్లో ఉంటుంది. అది మనం ఎగ్జాంపుల్లో చూసాం. ఏంటంటే ఇఫ్ యూ ప్లే వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్. నెక్స్ట్ మనకి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ పాస్ ది ఎగ్జామ్స్. సో నెక్స్ట్ మనకి అన్లెస్ యూ కమ్ టు మై హోమ్ ఐ వోంట్ కమ్. సో నువ్వు మా ఇంటికి రానట్లయితే నేను కూడా మీ ఇంటికి రాను. సో ఇదేంటంటే ఇది మనకు అన్నీ కూడా వన్ కండిషనల్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ని బేస్ చేసుకొని నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా. ఓకే, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా. ఓకే, బార్టర్ సిస్టమ్. నువ్వు ఇచ్చినట్లయితే నేను ఇస్తాను, నువ్వు నాకు మనీ ఇస్తే నేను వస్తువులు ఇస్తాను నీకు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇట్లా మనకి కండిషనల్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక నెక్స్ట్ మనకి టూ కండిషనల్ సెంటెన్సెస్ అనేవి. సో ఈ టూ కండిషనల్ సెంటెన్స్ అనేవి మనం ఏ విధంగా చూస్తాం? ఓకే, ఒకసారి మనం చూద్దాం వాటి గురించి కూడా డిస్కస్. సెంటెన్సెస్, సో ఈ టూ కండిషనల్ సెంటెన్స్ అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉంటుంది. పాస్ట్ టెన్స్ అంటే ఇప్పుడు మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. దీన్నే మనం ఇమాజినరీ సెంటెన్స్ అని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. సో ఓకే, సో ఇప్పుడు మనకి టూ కండిషనల్ సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏంటిది? సేమ్ మనకి ఫస్ట్లో ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ would or could plus might plus V1. ఓకే, సో ఇది మనకు సింపుల్ టూ కండిషనల్ సెంటెన్స్లో స్ట్రక్చర్. సారీ, ఇంతకుముందు నేను ఏం చేసిన అంటే మనకి వన్ కండిషనల్ సెంటెన్స్ అప్పుడు అక్కడ నేను ఏం చేసిన అంటే మేక్ బదులుగా మైట్ రాసిన, అది రాంగ్, కైండ్లీ కరెక్ట్ ఇట్. అక్కడ మనకి మైట్ కాదు మే అనేది వస్తుంది. విల్ ఆర్ కెన్ ఆర్ మే ప్లస్ V1 అనేది మనకు కరెక్ట్, అక్కడ నేను రాంగ్ రాసిన. సో ఇది మనకి టూ కండిషనల్ సెంటెన్స్లో మనకి ఏంటంటే ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ వుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1. ఇది మనకు టూ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో మనం ఇందులో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఆటోమేటిక్గా సెంటెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటుంది మనకి సింపుల్ పాస్ట్ ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ వుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1 అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాడు. సో అది మనం ఇప్పుడు ఏ విధంగా మనం కంపోజ్ చేయాలి? సో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మనకు ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ ప్లేడ్ వెల్
you could win the match. ఓకే, సో ఇక్కడ మనకేమన్నాడు, ఫస్ట్ మనకి ఇఫ్ ఆర్ అన్లెస్ అన్నాడు. సో ఇఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఇఫ్ యూ ప్లేడ్ వెల్. నెక్స్ట్ మనకేంటి వుడ్ ఆర్ కుడ్ అన్నాడు. సో యూ కుడ్ విన్ ద మ్యాచ్. సో అంటే మనకి ఇక్కడ టూ కండిషనల్ సెంటెన్స్లో మనకి ఏంటి సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే అన్లెస్ ఆర్ ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ వుడ్ కుడ్ ఆర్ మైట్ దెన్ V1. సో ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్. సో అందులో మనం స్ట్రక్చర్ చూసినాం ఏంటంటే ఇఫ్ యూ ప్లేడ్ వెల్ యూ కుడ్ విన్ ద మ్యాచ్. ఓకే, సో ఇది మనకు నెక్స్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా చూద్దాం. ఇఫ్ వి వర్క్డ్ హార్డ్, if we worked hard we could gain success. if we worked hard we could gain success. మనం కొంచెం బాగా కష్టపడినట్లయితే మనకు సక్సెస్ అనేది వచ్చేది అని చెప్పేసి మనం ఇక్కడ అంటాము. సో ఓకే, ఇక్కడ మనం ఏమంటాం ఇఫ్ వి వర్క్డ్ హార్డ్, మనకి సింపుల్ పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ అంటే ఇదే కదా. సో ఇఫ్ వి వర్క్డ్ హార్డ్ వి కుడ్ గెయిన్ కుడ్ ప్లస్ V1. ఓకే, వి కుడ్ గెయిన్ సక్సెస్. సో అది మనకి ఇప్పుడు ఏమంటుందంటే టూ కండిషనల్ సెంటెన్స్. సో టూ కండిషనల్ సెంటెన్స్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ వుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1. సో అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ ఏమంటుండే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ మనకి ఇఫ్ యూ కుడ్ ప్లే వెల్ యూ కుడ్ విన్ ద మ్యాచ్. నువ్వు బాగా ఆడినట్టయితే నువ్వు మ్యాచ్ గెలిచేవాడి. కానీ ఇక్కడ ఏంటి అర్థం ఏంటి అంటే నువ్వు బాగా ఆడలేదు కాబట్టి నువ్వు గెలవలేదు. సో నెక్స్ట్ మనకి ఇఫ్ వి వర్క్డ్ హార్డ్, మనం బాగా కష్టపడినట్లయితే వి కుడ్ గెయిన్ సక్సెస్. మనం బాగా కష్టపడినట్లయితే మనకు సక్సెస్ వచ్చేది. కానీ ఇక్కడ ఇది ఏంటి అర్థమైంది, దీని అర్థం మనం బాగా కష్టపడలే కాబట్టి మనకు సక్సెస్ రాలేదు. సో అది మనకి ఇక్కడ మీనింగ్ అనేది చూపిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఇది మనకు టూ కండిషనల్ సెంటెన్సెస్. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా త్రీ కండిషనల్ సెంటెన్స్ అనేది ఉంది. సో అది కూడా మనకు చాలా సింపుల్. ఒకసారి చూద్దాం. ఇక నెక్స్ట్ వన్ మనకి త్రీ కండిషనల్ సెంటెన్సెస్. త్రీ కండిషనల్ సెంటెన్సెస్. మనకి త్రీ కండిషనల్ సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క ఫార్మాట్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మనకు ఒక సెంటెన్స్ యొక్క ఫార్మాట్ అనేది తెలిస్తే దాని ఆటోమేటిక్గా మనం సెంటెన్స్ అనేది ఏ కండిషనల్ సెంటెన్స్లో ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, అది నేను ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఒక సింపుల్ ట్రిక్ అనేది ఇస్తా, అప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి త్రీ కండిషనల్ సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఆర్ అన్లెస్ డెఫినెట్గా వస్తుంది మనకి. ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు వుడ్ హ్యావ్ కానీ కుడ్ హ్యావ్ కానీ ఉండాలి. వుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది మనకు త్రీ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటంటే మనకి వెరీ సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటిది మనకు అక్కడ మనకు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ కానీ ఇక్కడ మైట్ హ్యావ్, మనకు అక్కడ హ్యాడ్ అనేది వస్తుంది. ఇక్కడ మరి వర్బ్ తీసుకుంటే మనకు త్రీ కండిషన్లు అన్నప్పుడు మనకి పర్ఫెక్ట్ టెన్స్లో వస్తే డెఫినెట్గా మనకి వర్బ్ అనేది వర్బ్ 3లోనే ఉంటుంది. సో ఓకే, సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి మనకి త్రీ కండిషనల్ సెంటెన్స్లో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది మనకు త్రీ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు దాని యొక్క స్ట్రక్చర్ అనేది అది ఏ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో చూద్దాం ఒకసారి. If you had practiced well, you could have
యూ కుడ్ హ్యావ్ సంగ్ వెల్. ఓకే, మనం కొంచెం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం బాగా పాడేవాళ్ళము అని చెప్పేసి అంటాము. సో ఓకే, సో మనకేమన్నాడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసి అన్నాడు. సో హ్యాడ్ ప్రాక్టీస్డ్, వుడ్ హ్యావ్ కానీ కుడ్ హ్యావ్ కానీ, సో కుడ్ హ్యావ్ ప్లస్ ఇక్కడ మనకి V3. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్ యూ కుడ్ హ్యావ్ సంగ్ వెల్. నువ్వు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే నువ్వు చాలా బాగా పాడేవాడి అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఇంకోటి కూడా చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్, if I had known I could have come to your house. నాకు ఒకవేళ మీ హౌస్ అనేది ఇక్కడ ఉందని తెలిస్తే నేను మీ ఇంటికి వచ్చేవాడిని అని చెప్పేసి అంటాను. సో ఏంటది, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ కుడ్ హ్యావ్ కమ్ టు యువర్ హోమ్ ఆర్ హౌస్. సో ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ కుడ్ హ్యావ్ కమ్ టు యువర్ హౌస్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం 3 కండిషనల్ సెంటెన్స్ అనేవి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా కూడా మనం యూజ్ చేయవచ్చు. ఏ విధంగా మనం, ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు యువర్ క్లాస్ ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ వెరీ వెల్. ఓకే, మనం బాగా విన్నట్లయితే మనం మంచిగా నేర్చుకునే వాళ్ళం, కానీ వినలేదు కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోలేకపోయినాం. సో ఇప్పుడు మనకి ఈ కండిషనల్ సెంటెన్స్ అనేవి మనం ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు మనం చూసాం కదా 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి జీరో కండిషనల్ సెంటెన్స్. జీరో కండిషనల్ సెంటెన్స్ అంటే మన ఇక్కడ ఇఫ్ ఆర్ అన్లెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఓకే, అక్కడే మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే మనం అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించాలా, లేదా విల్ ఉపయోగించాలా, కెన్ ఉపయోగించాలా, మే అనేది ఉపయోగించాలా అనేది మనకి ఇక్కడ డౌట్ వస్తూ ఉంటుంది. సో అక్కడ మనకి జీరో కండిషనల్ సెంటెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సబార్డినేట్ క్లాస్ ఉందంటే నెక్స్ట్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సే వస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే కొన్ని యూనివర్సల్ ట్రూత్స్కి, కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి, కొన్ని కామన్ సెన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కానీ సెంటెన్స్ కానీ మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే జీరో కండిషనల్ సెంటెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీ సెంటెన్సెస్ అనేవి ఏవి ఉంటాయో అందులో మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ప్రాబబిలిటీ సెంటెన్సెస్ని 1 కండిషనల్ సెంటెన్స్ అని చెప్పేసి అంటుంటాం. ఈ 1 కండిషనల్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ కెన్ ఆర్ మే ప్లస్ V1. ఇవి మనకి ఏంటంటే ఇవి అనేది మనకు ప్రాబబిలిటీ సెంటెన్సెస్ కిందకి వస్తూ ఉంటాయి. అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూసినాం. ఏ విధంగా అంటే ఇఫ్ ఐ ఈట్ వెల్ ఐ విల్ బీ హ్యాపీ. ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ ఐ విల్ ఎంజాయ్ ద సిటీ నేచర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇఫ్ ఐ ప్లే వెల్ ఐ విల్ గెట్ ఎ ప్రైజ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అది మనకు 1 కండిషనల్ సెంటెన్స్ కిందకి వస్తూ ఉంటుంది అండ్ అది మనకి ప్రాబబిలిటీ సెంటెన్స్. సో నెక్స్ట్ మనకి సెకండ్ సెంటెన్స్ అనేది ఏంటంటే సెకండ్ రూల్ వచ్చేసి మనకు 2 కండిషనల్ సెంటెన్స్ అనేవి ఉన్నాయి. 2 కండిషనల్ సెంటెన్సెస్లో మనకి ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇఫ్ ఆర్ అన్లెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్తో పాటు మనకి ఏంటంటే వుడ్ ఆర్ కుడ్ అదర్వైజ్ మనకి మైట్ అనేది వస్తూ ఉంటుంది. పక్కన మనకి V1 అనేది వస్తూ ఉంటాయి. అదే మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినాం. ఓకే, మనం అక్కడ ఎగ్జాంపుల్స్లో కూడా మనం కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్తో పాటు మనం డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ మనకి 3 కండిషనల్ సెంటెన్స్. ఈ 3 కండిషనల్ సెంటెన్సెస్లో మనకి ఏ విధంగా ఉంటుంది, 3 కండిషనల్ సెంటెన్స్ అంటే మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తీసుకుంటాం. దానికంటే ముందు ఇఫ్ ఆర్ అన్లెస్ అనేది ఉంటుంది. ఇఫ్ ఆర్ అన్లెస్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ అదర్వైజ్ మైట్ హ్యావ్ ప్లస్ V3. అది మనకి ఇక్కడ 3 కండిషనల్ సెంటెన్స్. సో సెంటెన్స్ అనేవి మనకు కండిషనల్ సెంటెన్స్ అనేవి మనకు ఇన్ని విధాలుగా ఉంటా ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి. మెయిన్ క్లాస్ అనేది మనకు ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది, ఫుల్ మీనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. వేరే సబార్డినేట్ క్లాస్ అనేది ఇట్ డజంట్ గివ్ ద ఫుల్ మీనింగ్. సో అప్పుడు మనకి వచ్చేటువంటి ఎగ్జామ్స్లో వచ్చేటువంటి సెంటెన్సెస్ కానీ లేదా గ్రామర్లో వచ్చేటువంటి సెంటెన్సెస్ కానీ మనకి ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ మనకి ఫస్టే
మెయిన్ క్లాస్ కాకుండా సబార్డినేట్ క్లాస్ కాకుండా మెయిన్ క్లాస్ ఇచ్చేసి సెకండ్ పార్ట్లో ఏం చేస్తారంటే మనకి సబార్డినేట్ క్లాస్ అనేది ఇస్తూ ఉంటాడు. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. యాజ్ పర్ ద సెంటెన్స్ అండ్ ద సెంటెన్స్ నీడ్, సెంటెన్స్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మనకి ఏది సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఏది మెయిన్ క్లాస్ అవుతుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.